రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యలపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఖతమైందని, జిల్లాలో మొదటి 2 విడతల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయిందన్నారు. 3వ విడత ఎన్నికల ప్రచారం కోసమే కేటీఆర్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారని, పరువు కాపాడుకోవడానికే ఈ ప్రయత్నమని ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. జిల్లాలో 60 సీట్లకు మించలేదని, కానీ 83 సీట్లు గెలిచామని కేటీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నిజంగా గెలిచిన సీట్ల పేర్లు చెప్పాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని, 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనకు ప్రజలు ఆశీర్వదిస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ హత్య రాజకీయాలపై మాట్లాడటం హాస్యాస్పదమని, దళిత నాయకులపై దాడులు చేసిన చరిత్ర ఆ పార్టీకే ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో జిల్లాలో మొదటి 2 విడతల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగించిందని, 3వ విడతలో కూడా కాంగ్రెస్ దే పైచేయి అని ధీమా వ్యక్తం చేశారు. ఎవరైనా ఈ జిల్లాలో వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ హోదాలు ఉన్నాయనే ఆత్మీయ సమ్మేళనం ఎప్పుడు చేయాలి? 3 విడుదల అయిపోయిన తర్వాత. నీ నియోజకవర్గంలో ఒకటే మండలం అయింది కదా నిన్న. ఇంకా 4 మండలాల్లో సర్పంచ్ ఎన్నికలు 11 ఉన్నాయి. ఇప్పుడే ఆదర బాదరగా వచ్చే ఆత్మీయ సమ్మేళనం పేరిట నువ్వు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ఈ 3వ విడతలన్నా కనీసం పరువు కాపాడండి అని ప్రజలను పరోక్షంగా వేడుకోవడానికి కోసమే ఈ ఆత్మీయ సమ్మేళనం అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 2 విడతలు 4700 పైచిలకు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలిచినని చెప్పని అన్ని పత్రికలు రాస్తే నేను అవసరం తెలంగాణ రాయకపోతే మాకేం బాధ లేదు. నువ్వు 2000 కూడా దాటిన పరిస్థితి అయింది. ఈ రోజు ఇక్కడ మాట్లాడుతూ ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో 80 దాటమంటున్నావు. అరే నువ్వు 60 కన్నా అయిపోయినావు చెప్పని పత్రికలు చెప్తే ఏంటి ఈ గ్లోబల్ ప్రచారం ఏంది? కేటీఆర్ గారు రోడ్డున్నా మసిపూసి మారేడుకాయ చేయడం మొదటి నుంచి మీకు అలవాటు. అంటే ఏ విధంగానైనా 3వ విడత జరుగుతున్నటువంటి అటువైపు ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్, గంభీరావుపేటలోనైనా ఒక్క సీట్ అన్నా ఎక్కువ గెలిచి పరువును కాపాడుకోవాలని చెప్పే నీ ప్రయత్నం ప్రాకులాడ తప్ప ఈ రోజు ఆత్మీయ సమ్మేళనంలో మేము ఆ 4 మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం. అధికార పార్టీ అభ్యర్థులకు మీ అమూల్యమైన ఓట్లు గెలిపించబడు. గ్రామాలను అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయే ప్రయత్నం చేయడానికి మీ యొక్క సహకారాన్ని ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. నిజంగా విజ్ఞులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడు పెడతారు మీరు ఆత్మీయ సమ్మేళనం? మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత. లేదు నీ దగ్గరకు ఒకవేళ వాళ్ళు వచ్చినప్పుడు గౌరవంగా శాలువగా తప్పులేదు, కానీ ఏకంగా ఆత్మీయ సమ్మేళనం పేరిట ఒక సభను జరుపుకోని మమ్మల్ని అంటున్నాడు. అరే మీ 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ప్రజల దగ్గరికి వెళ్తే తప్పుపడుతూ నువ్వు ఇంకో ప్రక్రియ పూర్తి కాకముందే వచ్చినావంటే ఈరోజు నీలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు నా గెలుపు కోసం కూడా ఏదో మాట్లాడినట్టుగా 2009లో నువ్వు 171 ఓట్లతో గెలిచినావు, అది మర్చిపో కేటీఆర్ అంటున్నా. 2018లో 89,000 మెజార్టీ, నీ 2023లో 27,000 మెజార్టీ. 62,000 ఓట్లు ఉంటున్నా. పార్లమెంట్ ఎన్నికల్లో నీ సిరిసిల్లలో భారతీయ జనతా పార్టీకి అప్పుడు నీ ఓట్లు వేయినప్పుడు అంటే ప్రశ్నించేవారులే అనుకుంటున్నావు అంటున్నా. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటము సమానం. గెలిచిన ప్రజల మధ్యలో ఉన్నా, మీలాగా పట్టాల్లో లేరు. ప్రజలు ఆశీర్వదించారు, ప్రజల ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తున్నారు. గెలిచిన సర్పంచ్ అందరికీ శుభాకాంక్షలు చెప్పినాం. వస్తున్న అందరికీ కూడా మీ గ్రామాల అభివృద్ధిలో ప్రభుత్వం పాలు పంచుకుంటుందని చెప్పినాం. నీ మెజార్టీ ఎంత? 89 నుంచి 27,000 అంటే 62,000 ప్రజలు నీ వెనుక నుంచి 10 ఏళ్ళు అధికారంలో కదా, నీ దగ్గర 62,000 మెజార్టీ ఎటువంటి మీద ఉంటుంది. యువరాజు నాన్న తర్వాత నాన్నలాగా నువ్వు కేసీఆర్ తర్వాత యువరాజు 89 నుంచి ఇంకా 10 ఎగబాకాలి. 62 పడిపోయినట్టు నువ్వు ఫెయిల్ అయినట్టు కాదా అంటున్నా. పరువు పోలేదా నీదంటున్నా. ఈరోజు వ్యక్తిగా విమర్శించడం మానుకో. ఇంకా మీ బీఆర్ఎస్ పార్టీలు ఎవరుంటారు నాయన? మీ సొంత చెల్లి కవితనే వెళ్ళిపోయి, మీ సొంత చెల్లి కవిత ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతున్నావు.
ఆ 10 సంవత్సరాల పరిపాలనలో భూ కబ్జాలు, శిఖం భూముల కబ్జాలని పలు జిల్లాలకు పోయినప్పుడు పలువురు ఎమ్మెల్యేలు ఆనాటి వారి పేర్లు కవిత చెబుతుంది. ఆధికేయంగా నీ మీదనే 2 రోజుల క్రితం ఏదైతే భూ కబ్జాలు దారుదాలో మా అన్న తోడైందని చెప్పండి. దానికి సమాజం చెప్పింది కదా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. దానికి సమాజం చెప్పలేక ఇప్పుడు మామూలు వ్యక్తిగతంగా విమర్శించేటువంటి 1,000 మా దిక్కు చూపిస్తే 4,000 మీ వైపు చూపిస్తే లీగల్ సెల్ వేస్తా అంటున్నాడు. నువ్వు లీగల్ సెల్ వేసుకుంటావు, ఇల్లీగల్ సెల్ వేసుకుంటావు, వేసుకో. అరే సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేయాలి, ఇప్పుడు లీగల్ సెల్ ఎందుకు గుర్తొస్తుంది నీకు ఓటున్నా? మీ బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడం చేసే లీగల్ సెల్ ఎందుకు గుర్తుకొస్తుంది ఓటున్నా? అంటే 10 ఏళ్ళు మీరు లీగల్ సెల్ అడ్డం పెట్టుకొని ఆనాడు మా సర్పంచ్